హలో అండి. ఇంట్లో తినడానికి ఏం లేవు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కేక్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేను 2 మౌల్డ్స్‌లో అయితే పెట్టాను. ఒకటేమో స్క్వేర్ షేపు, ఇంకొకటేమో చూడండి ఇదేమో హార్ట్ షేప్ అనమాట. ఇవి 2 నేను చేశాను. సడెన్‌గా పిల్లలు కూడా వచ్చేసారు. ఇంక అయింది, కంప్లీట్ అయిందని చెప్పేసి బయటకైతే దించాను. దీంట్లో నేను షుగర్ ఏం వేయలేదండి. ఆర్గానిక్ బెల్లం అయితే వేశాను. ఎందుకంటే షుగర్ ఎక్కువగా తినకూడదని చెప్పేసి ఆర్గానిక్ బెల్లంతో అయితే కొత్తగా అయితే ట్రై చేశాను. టేస్ట్ కూడా బానే ఉంది. అంటే పిల్లలేంటంటే ఎక్కువగా బయట క్రీము వేసింది అలాంటివి తింటారు కాబట్టి వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు. కానీ మొత్తానికి చెప్పాలంటే ఇదే మంచిది. అంటే క్రీమ్ లేకుండా తినడమే హెల్త్‌కి అయితే చాలా మంచిదని చెప్పేసి, మనం కూడా ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు. స్టోర్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ మెథడ్‌లో అయితే నేను చేశాను. అసలు ఎగ్ కూడా వేయలేదండి. దాని బదులు నేను పెరుగు వేశాననమాట. పెరుగు, పాలైతే వాడాను. ఇలాచీ పౌడర్ అలా వాడాననమాట. నేను అసలు ఎగ్గే వాడలేదు. ఎందుకంటే స్మెల్ నాకు నచ్చదు. అందుకని ఇలాగైతే చేశాను. కానీ బటర్ పేపర్ ఏదైతే ఉందో అది చాలా టైం పట్టింది తీయడానికి. తొందరగా అస్సలు రాలేదు. కేక్ కూడా చూడ్డానికి చాక్లెట్ ఫ్లేవర్ ఏమన్నా వేశారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆర్గానిక్ బెల్లం వేసాం కదా, దాని కలర్ అనమాట అలా వచ్చిందనమాట. టేస్ట్ కూడా బాగానే ఉంది. యావరేజ్గా అంటే బేకరీ స్టైల్లో అయితే ఉండదు కదండి, ఇంట్లో చేస్తే ఎలాగైనా కానీ కొంచెం బాగానే ఉంది. నార్మల్గా తినొచ్చు. స్పాంజీ లాగా బాగా పొంగిందనమాట. అంటే ఎగ్ వేయకపోయినా కానీ పెరుగు వేసాం కాబట్టి బాగా పొంగింది. పిల్లలందరికీ కొంచెం కొంచెం తిని అంటే వాళ్ళు ఆగట్లేదు. నాకని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇంక అందరికీ ఇచ్చాననమాట. అంటే కాలుతూ ఉంది ఓ పక్క, అలాగే కట్ చేసి వాళ్ళకి ఇచ్చాననమాట. చాలా బాగుంది. లోపల కూడా స్పాంజ్ లాగా బాగా పొంగింది. ఇంకా నేను బేకింగ్ సోడా అయితే వేశాను. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 వేశాననమాట. బాగుంది టేస్ట్ అయితే. చూడండి, పిల్లల ముగ్గురికి పెట్టాననమాట నేను. బాగుందన్నారు. అలాగే నేను కూడా తిని చూశాను. కొంచెం స్వీట్ ఏమో తగ్గినట్టుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే డౌట్ ఉంటే కామెంట్ చేయండి.